గోదావరి నదీ తీరాన ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని విక్రముడు అనే మహారాజు పాలించేవాడు. ఆయన ధైర్య సాహసాలకు పేరుగాంచినవాడు. ప్రజలందరూ ఆయనను ఎంతో ప్రేమించేవారు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ న్యాయంగా తీర్పులు చెప్పేవాడు. ఒకరోజు ఒక మహర్షి విక్రముడి రాజసభకు వచ్చాడు. ఆయన రాజుకు ఒక పండు బహుమతిగా ఇచ్చాడు. రాజు ఆ పండును తన ఖజానాదారునికి అప్పగించాడు. ఆ తర్వాత ప్రతిరోజూ ఆ మహర్షి వచ్చి రాజుకు ఒక పండు ఇస్తూనే ఉండేవాడు. కాని ఆ మహర్షి ఇలా ఎందుకు చేస్తున్నాడో రాజుకు అర్థం కాలేదు. అయినప్పటికీ ఆయన ఏమీ అడగలేదు. ఒక ఉదయం విక్రముడు రాజభవనం గోడపై కూర్చున్న ఒక కోతిని చూసి తన చేతిలో ఉన్న పండును దానికి ఇచ్చాడు. కోతి ఆ పండును కొరుకుతుండగా అకస్మాత్తుగా అందులోనుంచి ఒక ప్రకాశవంతమైన రత్నం బయటపడింది. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆయన ఖజానాదారుని పిలిచి ఇప్పటివరకు వచ్చిన అన్ని పండ్లను తీసుకురమ్మన్నాడు. ఆ పండ్లు అప్పటికే పాడైపోయినా వాటిని పిండగా ప్రతి పండులోనుంచి ఒక విలువైన రత్నం బయటపడింది. ఉదారహృదయుడైన విక్రముడు ఆ రత్నాలన్నింటినీ పేదలకు దానం చేశాడు. తరువాత ఆ మహర్షి మళ్లీ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూశాడు. మరుసటి రోజు మహర్షి మరో పండుతో రాజసభకు వచ్చాడు. విక్రముడు మహర్షిని గౌరవంగా ఆహ్వానించి ఇలా అడిగాడు, స్వామీ, మీరు నాకు ఇంత విలువైన బహుమతులు ఎందుకు ఇస్తున్నారు? కారణం లేకుండా నేను ఇవి స్వీకరించలేను. అప్పుడు మహర్షి ఇలా అన్నాడు, మహారాజా, నాకు ఒక ఆధ్యాత్మిక కార్యం కోసం ధైర్యవంతుడైన వ్యక్తి సహాయం అవసరం. మీరు సహాయం చేస్తారా? విక్రముడు వెంటనే అంగీకరించాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పాడు, రాబోయే అమావాస్య రాత్రి రాజ్యం నుండి 20 మైళ్ల దూరంలో ఉన్న శ్మశానానికి రండి. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద నేను మీకోసం ఎదురుచూస్తాను. విక్రముడు ఆయన మాటలను అంగీకరించాడు. అమావాస్య రాత్రి వచ్చింది. విక్రముడు తన శరీరమంతా నల్లటి వస్త్రంతో కప్పుకుని ఎవరికీ తెలియకుండా అడవిలోని ఆ ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ మహర్షి ఎదురుచూస్తూ ఇలా అన్నాడు, మహారాజా, ఈ అడవికి దక్షిణ దిశలో ఒక పాత చింత చెట్టు ఉంది. ఆ చెట్టుకు ఒక శవం తలకిందులుగా వేలాడుతోంది. దయచేసి దాన్ని తీసుకురండి. విక్రముడు వెంటనే అక్కడికి వెళ్లాడు. నిజంగానే ఒక శవం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆయన దాన్ని కిందకు దించాడు. శవం నేలపై పడగానే భయంకరంగా నవ్వింది. అప్పుడు విక్రముడు అది ఒక భూతమని గ్రహించాడు. అయినప్పటికీ భయపడకుండా ఆ శవాన్ని భుజాలపై వేసుకుని నడవసాగాడు. కొంత దూరం వెళ్లగానే ఆ భూతం విక్రముడి భుజాలపైనుంచి జారిపోయి మళ్లీ చెట్టుపైకి వెళ్లిపోయింది. విక్రముడు మళ్లీ చెట్టెక్కి దాన్ని తీసుకుని భుజాలపై వేసుకున్నాడు. ఆ తరువాత అడిగాడు, నువ్వెవరు? అప్పుడు ఆ భూతం ఇలా సమాధానం చెప్పింది, నేను బేతాళుడిని. తర్వాత బేతాళుడు విక్రముడిని అడిగాడు, నన్ను ఎక్కడికి, ఎందుకు తీసుకెళ్తున్నావు? విక్రముడు సమాధానమిచ్చాడు, ఒక మహర్షి నిన్ను తన వద్దకు తీసుకురమ్మని నన్ను కోరాడు. బేతాళుడు వెళ్లడానికి అభ్యంతరం చెప్పలేదు. కాని ఒక షరతు పెట్టాడు. మనం చాలా దూరం ప్రయాణించాలి. ఆ ప్రయాణం బోరుగా అనిపించకుండా నేను నీకు కథలు చెబుతాను. కాని మనం గమ్యానికి చేరే వరకు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. ఒకవేళ నువ్వు మాట్లాడితే నేను వెంటనే మళ్లీ ఆ చింత చెట్టుపైకి ఎగిరిపోతాను. సరేనా? అని అడిగాడు. విక్రముడు అంగీకరించాడు. అలా విక్రముడు మౌనంగా నడుస్తూ బేతాళుడు చెప్పే కథలను వినసాగాడు. 99% మంది సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. కానీ మీరు మాత్రం స్పెషల్ వ్యూవర్. ఇలాంటి తెలుగు విజ్డమ్ స్టోరీస్ రోజూ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.